సాయిబాబా అంటే ఒక సూఫీ ఫకీర్. గజల్స్ పాడుతూ నాట్యం చేసేవారని. మరి ఎవరు ఈయన అంటే ఆదిశక్తి, నేనే జగన్మాతను అని మరి రామాయణాన్ని వింటూనే తన యొక్క తనువును చాలించాడు బాబా. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. సాయి సత్సంగానికి స్వాగతం. సాయిబాబా అంటే ఒక సూఫీ ఫకీర్. సూఫీ తత్వానికి, సాయి తత్వానికి, మరి మన యొక్క ఆధ్యాత్మికతకు ఎలాంటి సంబంధం ఉందన్నటువంటి విషయాన్ని ఇవాళ మనం ఈ సత్సంగంలో తెలుసుకుందాం. ముఖ్యంగా గజల్స్, చాలామంది తెలియని విషయం ఏంటంటే బాబా గారు చక్కని గజల్స్ పాడుతూ నాట్యం చేసేవారని చాలా పుస్తకాల్లో రాయడం జరిగింది. బాబా సూఫీ గురువు కాబట్టి సూఫీ గురువులు ఎలా ఉండేవాళ్ళు అంటే సూఫీ గురువులు డైరెక్ట్గా భగవంతునితో అంటే వాళ్ళకు ఒక అనుబంధం ఉండేదన్నమాట. అందువల్లనే వారు ఒక్కొక్కసారి అద్భుతమైనటువంటి భావాలు వాళ్ళకు కలిగితే, ఒక రసపారవశ్యానికి గురైతే ఆ గ్రామాల్లోనే అలా పరిగెత్తుకుంటూ ఆనందంతో అలా తత్వాలు చెప్పేటువంటి వాళ్ళంట. అలా చూసి వీళ్ళు పిచ్చి పకీర్లు అని అనుకునేటువంటి వారు. మరి వారి యొక్క చేష్టలు కావచ్చు, వారి యొక్క భావాలు కావచ్చు, వారు ఒక స్థిమితంగా ఒక చోట లేకపోవడం వల్ల వారిని ఫకీరులు అన్నారు. ఆ సూఫీ ఫకీరులు. ఆ సూఫీ ఫకీరులే తర్వాత కాలంలో వారు రాసినటువంటి తత్వాలను, ఆ తత్వాలను ఆనాటి రాజులు సుల్తానులని పొగడడానికి ఉపయోగించి ఖసీదా అనే పేరుతో పొగిడారు. ఆ ప్రక్రియ వచ్చిందనమాట. అలా 6-7 శతాబ్దముల్లో ఆ ఖసీదాలే తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో అమీర్ ఖుష్ లాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గజల్స్గా మార్చేశారనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే సూఫీతత్వం అంటే అదేదో ఇస్లాంలో భాగం అనుకుంటారు, కానీ అది కాదు. ఎందుకంటే మన ఫకీర్లో ఉన్నట్టు ఇప్పుడు ఆ సూఫీతత్వంలో ఇస్లాంకు సూఫీతత్వానికి సంబంధం ఉందని చాలామంది అనుకుంటారు. కాదు. షిరిడీ సాయిబాబాకు ఇస్లాంకు కానీ హిందుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్గా నేను చెప్పేటువంటి మాట. మరి ఎవరు ఈయన అంటే ఆదిశక్తి, నేనే జగన్మాతను అన్నారు. ఇప్పుడు లలితా సహస్రనామాలు ఉన్నాయి. లలితా సహస్రనామాల్లోన ముని మానస హంసిక అంటారు. అంటే ఒక శక్తి, శివశక్తిను. మరి శివుడు ఎవరు అంటే శివుడికి ఒక మతం ఉందా? చాలామంది శైవం అని తర్వాత శివుని బట్టి శైవం అన్నారు, విష్ణువుని బట్టి వైష్ణవులు అన్నారు, ఇంకా రకరకాల మతాలు వచ్చాయి. అంటే దేవతలని నీవు ఏ దేవతనైతే ఆరాధిస్తావో ఆ దేవత పేరుతో మతాలు, లేకుంటే అనేక దేవతలు పెట్టి మతాలు ఇలా వచ్చాయి. కానీ సూఫీ తత్వంలో, సాయి తత్వంలో ఎలాంటి మతం లేదు. సాయి తత్వం అనేది ఒక మతం కాదు. ఇప్పుడు హిందూయిజం అనేటువంటిది చాలామంది మతం అనుకుంటారు, అదొక మతం కాదు. సనాతన ధర్మం అంటారు, సనాతన ధర్మం కూడా మతం కాదు, అదొక ఆనాటి ఒక ఆచారం అంతే. అది సనాతన ధర్మం అంటే సిస్టమేటిక్ ఒక లైఫ్, ప్రకృతి, కరుణ, ప్రేమ, అలాంటి తత్వాన్ని ఋషులు ఆ రోజుల్లో అలాంటి ఒక జీవన విధానాన్ని ప్రతిపాదించారు. అలాగే షిరిడీ సాయిబాబా ప్రతిపాదించిన జీవన విధానము ఆధునిక కాలంలో మరి సూఫీ గురువుల నుంచి మరి మన యొక్క లలితా సహస్రనామాలు కావచ్చు, విష్ణు సహస్రనామాలు కావచ్చు, ఎందుకంటే వీటన్నిటిని చదవమని చెప్పేవాడు బాబా. షిరిడీలోన ఆ మసీదులోను కూర్చొని, అది ద్వారకామాయి మందిరం. అది ఆ ద్వారకామాయిలో కూర్చొని అటు ప్రపంచ దేశాల్లో ఉండే అన్ని మతాల సారాంశాన్ని తన ప్రాక్టికల్గా చూపించారు. ఆయన తనకు గుడులు కట్టించమని చెప్పలేదు, అదేవిధంగా కీర్తనలు రాసి నన్ను స్తుతించమని కూడా చెప్పలేదు. మరి దాసగణ కావచ్చు, ఇంకా ఉపాసని బాబా కావచ్చు, వీళ్ళంతా సదానింబరుక్షిష్యములాధివాస సుధా శ్రావినం తిక్తం అప్య ప్రియంతం తరం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని పాదుకులు ప్రతిష్ఠించారు. అంటే బాబాను తలుసుకోగానే సంస్కృత శ్లోకాలు కానీ, ఆయనకు భక్తి గీతాలు కానీ ఉప్పొంగేవన్నమాట. దాసగాన కూడా అలాగ రాసింది. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. బాబాకు కులము లేదు, మతం లేదు, ఆయనది ప్రేమతత్వము, సమానత్వము. అందుకే అక్కడ శ్రీరామనవమిని చేయించాడు, అదేవిధంగా ఊరుసు ఉత్సవాలు కూడా చేయించాడు.
అందువల్ల హిందూ ముస్లింల ఖురాన్ను చదివించాడు, ఇక్కడ మరి మరి భగవద్గీతను చదివించాడు, రామాయణం చదివించాడు. ఆయన అసలు చనిపోయే సమయంలో మరి రామాయణాన్ని వింటూనే తన యొక్క తనువును చాలించాడు బాబా. దీన్ని బట్టి ధునిని వెలిగించాడు. ధుని అగ్నితత్వం కదా, కాబట్టి అది ఆ హిందువులకు సంబంధించింది అంటారు. ధుని ముస్లిమ్స్ ధునులు వెలిగించరు కదా, కానీ ధుని అగ్నితత్వమైన ధుని, నిరంతర ధుని అక్కడ ద్వారకామాయిలో వెలిగింది. ఎందుకు వెలిగించాడు అంటే తన యొక్క భక్తుల యొక్క పాపాలనన్నీ కూడా ధ్వంసం చేయడానికి, ఇతరుల కర్మలు ఐదేళ్ళకి వెళ్ళి ఎందుకు విచారణ చేశాడంటే వారి కర్మను తాను తీసుకోవడానికి అని. బైజాబాయి మరి బైజాబాయి బతికుండగానే తాత్యా కోతి చనిపోతాడంటే ఆమె నాకు అన్నం పెట్టింది కాబట్టి నా ప్రాణాన్ని ఆమెకు భిక్షగా పెడతానని తాత్యా కోతిని బతికించి బాబా తన దేహాన్ని చాలించాడంటే అతను ఎంత కర్మ ఉందో ఆ కర్మను తాను తీసుకున్నాడు. అంటే ఒక తల్లికి దుఃఖం కలిగించకూడదని అటువంటి ఒక గొప్ప అవులియ అంటే సిద్ధపురుషుడు, గొప్ప సూఫీ గురువు బాబా. కాబట్టి కుల మతాలకు అతీతమైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మజ్ఞానం, అన్ని బ్రహ్మసూత్రాలు అన్నిటి యొక్క సారాంశమే బాబా అని ఎకిరాల భరద్వాజ మాస్టరు, అదేవిధంగా వేమూరి వెంకటేశ్వర్లు మొదలుకొని, బాపట్ల హనుమంతరావు మొదలుకొని, ఈశ్వరయ్య గురూజీ మొదలుకొని, బివి నరసింహస్వామి మొదలుకొని ఇప్పటి వరకు చంద్రభాను, శరత్ బాపూజీ గురువు అందరూ భారతదేశంలో ఉండేటువంటి సాయితత్వంకు సంబంధించిన పుస్తకాలను తెప్పించి చదివి నేను చెప్పేటువంటి సారాంశం ఇదే అన్నమాట. ఈరోజు సత్సంగంలో మీ అందరికీ కూడా సాయి భక్తులకు తెలియజేస్తున్నాను. ఓం సాయిరామ్.